ఏపీలో కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన తరుణంలో పాలన ఎలా ఉంది? ఏ ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు అభివృద్ధి ఎంత? అవినీతి ఎంత? ఎంపీల పనితీరు ఎలా ఉంది? సమగ్ర సర్వేలో ప్రజాస్పందన ఎలా ఉంది అనే వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండడంలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన ప్రజాప్రతినిధుల జాబితా విడుదలైంది. ప్రముఖ సర్వే సంస్థ రైజ్ 2026 ఏడాదికి గాను నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి అధ్యయనంలో రాష్ట్రంలోని టాప్ 10 పర్ఫార్మింగ్ ఎమ్మెల్యేల వివరాలను అధికారికంగా వెల్లడించింది. నాయకత్వ పటిమ, ఫలితాల ఆధారిత ప్రజాసేవ, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండడం వంటి ముఖ్యమైన సూచీలను ప్రాధాన్యతలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక సర్వే నివేదిక ప్రకారం విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రథమ స్థానంలో నిలిచి అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఆ తర్వాతి స్థానంలో నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోగా, పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. జాబితాలో నిలిచిన టాప్ 10 మంది ఎమ్మెల్యేల పూర్తి వివరాలు చూస్తే గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్, నిమ్మల రామానాయుడు పాలకొల్లు, మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం, పల్లా శ్రీనివాస్ గాజువాక, కె వెంకట ప్రసాద్ కదిరి, సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ, నందమూరి బాలకృష్ణ హిందూపురం, బేబీ నాయన బొబ్బిలి, ఎరపతినేని శ్రీనివాస్ గురజాల సుస్థిర ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నారు. పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి ఫలాలు ప్రజలకు దరిచేర్చడం ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో మిగిలిన వారి కంటే ముందున్నారని రైస్ సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లట్ల ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని తెలిపారు.